నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పేరుకే విశ్వనగరమా, చినుకు పడితే నరకమా? రోడ్ల మీద వరద, ట్రాఫిక్లో బెడద, కరెంటుతో సమస్య. ఏంటి హైదరాబాద్? పరిష్కారమే లేదా? వానొస్తే వణికిపోవాల్సిందే. గంటపాటు దంచి కొడితే గందరగోళమే. ప్రధాన రహదారులు చెరువుల్లా మారిపోతాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లే ఉంటాయి. 10 నిమిషాల ప్రయాణానికి గంటల కొద్దీ ప్రయాణం చేయాల్సి వస్తోంది. ట్రాఫిక్ అష్టదిగ్బంధనం నుంచి బయటపడి ఇంటికి చేరాలంటే నరకం కనిపిస్తోంది. విశ్వనగరంలో ఎన్నాళ్ళీ కష్టాలు. ట్రాఫిక్ కష్టాలు తొలగేదెప్పుడు? చినుకు పడితే వణికే, గంటపాటు కుమ్మిస్తే గందరగోళమే. ఏ రోడ్డు చూసినా గుండె చెరువే. నగరంలో నరక దారులు. 10 నిమిషాల ప్రయాణానికి గంటల కొద్దీ ప్రయాణం. విశ్వనగరంలో ఎన్నాళ్ళీ కష్టాలు. ట్రాఫిక్ కష్టాలు తొలగేదెప్పుడు? హైదరాబాద్ విశ్వనగరం వరల్డ్ క్లాస్ సిటీలతో పోటీపడి పరుగులు పెడుతోంది. చినుకు పడితే మాత్రం వణుకే. గంట పాటు వాన దంచికొట్టిందంటే దడదడే. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోవాల్సిందే. ఏ రోడ్డు చూసినా చెరువే. ట్రాఫిక్ చూస్తే గుండె దరువే. 2-3 రోజులు వాన కంటిన్యూగా కురిసిందంటే నగరంలో ప్రత్యక్ష నరకమేంటో కనిపిస్తోంది. వానాకాలంలో అయితే తరచూ కష్టాలు పడాల్సిందే. 10 నిమిషాల ప్రయాణానికి గంటల కొద్దీ ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఉండిపోవాల్సిందే. సాయంత్రం పూట వాన కురిసిందంటే ఈ ట్రబుల్స్ డబుల్ అవుతాయి. మోకాల్లోతు నీటిలో సాహసం చెయ్యాల్సిందే. ఎప్పుడు గమ్యానికి చేరతామో తెలీదు. కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోవాల్సిందే. రద్దీ ప్రాంతాలలో 3-4 కిలోమీటర్ల క్యూ ఉంటుంది. ఇప్పుడే కాదు, హైదరాబాద్లో ప్రతి ఏడాది ఇంతే. వానాకాలం వచ్చిందంటే నగర వాసులకు నరకమే. ఏటేటా ఈ కష్టాలు రెట్టింపవుతున్నాయి. ట్రాఫిక్ శాశ్వత పరిష్కారం దొరకటం లేదు. శనివారం రాత్రి ఒక్కసారిగా హైదరాబాద్లో కుండపోతగా వాన కుమ్మేసింది. వర్షపు నీరు రోడ్లపైకి చేరి పలు ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది. నగరంలోని పలు ప్రధాన రోడ్లపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆఫీసులు ముగిసి ఇంటికెళ్లే సమయంలో జోరుగా వాన కురవడంతో ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. హైటెక్ సిటీ నుంచి సికింద్రాబాద్, పంజాగుట్ట నుంచి ఎల్బీనగర్, సికింద్రాబాద్ నుంచి ఎల్బీనగర్ రోడ్లలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఖైరతాబాద్లో వర్షపు నీరు రోడ్లపై భారీగా నిలిచిపోయింది. దీంతో ఖైరతాబాద్ పరిసరాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు వరద నీరు నిలిచే ఏరియాల్లో తొలగింపులకు చర్యలు చేపట్టారు. అయినా కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. నగరంలోని పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. గంటకు పైగా ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉప్పల్, బోడుప్పల్, పిర్జాదిగూడ, తార్నాక, నాచారం ఏరియాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఖైరతాబాద్, బంజారా హిల్స్, మెహదీపట్నం, జూబ్లీ హిల్స్ ఏరియాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అబెడ్స్ నుంచి నాంపల్లి స్టేషన్ రోడ్డుకు వెళ్లే మార్గంలో ఉన్న కామత్ హోటల్లో మోకాళ్ల లోతు వర్షపు నీరు చేరింది. పంజాగుట్ట దగ్గర భారీగా నీరు నిలిచిపోవడంతో రోడ్డు చెరువును తలపిస్తోంది. సికింద్రాబాద్, తార్నాక, నాచారం, ఉప్పల్, రామంతపూర్, మేడిపల్లి, కోటి, చిక్కడపల్లి, ముషీరాబాద్, ఎల్బీనగర్, మాదాపూర్ తదితర ప్రాంతాలలో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. ఐటీ కారిడార్తో పాటు సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. రాత్రి 8:30 గంటల వరకు అత్యధికంగా గోల్కొండలో 9.1 సెంటీమీటర్లు, ఖైరతాబాద్లో 8.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆసిఫ్ నగర్లో 7.1, మెహదీపట్నంలో 6.4, సికింద్రాబాద్లో 6.1, నాంపల్లి, రాజేంద్రనగర్ ప్రాంతాలలో 5 సెంటీమీటర్లు, షేక్పేట్లో 5.9 సెంటీమీటర్లు, కాప్రాల్లో 5.73 సెంటీమీటర్లు, ముషీరాబాద్లో 4.33 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ తెలిపింది. గంటన్నర పాటు ఏకధాటిగా వాన పడింది.
వరుణుడి బీభత్సంతో భాగ్యనగరం జలమయమైంది. వర్షం దంచుకొట్టడంతో నగరంలోని రోడ్లు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా కొన్ని చోట్ల మోకాల్లోతు వరకు నీరు రోడ్లపై నిలిచిపోయింది. ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షంతో నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. సిటీలోని ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో రోడ్లపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నగరంలో ఏ మూల చూసినా మొత్తం ట్రాఫిక్ జామే. శుక్రవారం రాత్రి కూడా హైదరాబాద్, సికింద్రాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం పట్టడంతో రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు పడ్డారు. గంటకు పైగా కురిసిన వర్షానికి రోడ్లు నదులను తలపించాయి. పలు ప్రాంతాలలో ట్రాఫిక్ నిలిచిపోయింది. శంషాబాద్ నుంచి బెంగళూరు జాతీయ రహదారి తొండుపల్లి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వర్షానికి రోడ్డు మీద గుంతల్లో నీరు నిలిచింది. దీంతో దాదాపు 4 కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగాయి. ఈ 2 రోజులే కాదు, ఎప్పుడు వాన దంచి కొట్టినా నగరంలో నరకం కనిపిస్తోంది. చిన్నపాటి చినుకులకే చిత్తడవుతోంది. గట్టి వర్షం పడిందంటే ఇక అంతే. ట్రాఫిక్ జంజాటంలో గంటల తరబడి ఉండాల్సొస్తోంది. పడ్డ చినుకు పడ్డట్టు వెళ్లిపోతే ఏ ప్రాబ్లమూ ఉండదు. కానీ రోడ్డుపైనే వరద నిలిచిపోతోంది. పెద్దవానైతే గంటలోపే మోకాల్లోతు వరద ప్రవహిస్తోంది. ఏళ్లు గడుస్తున్న పూర్తి కాని వాన నీటి నిర్వహణ ప్రణాళికలు, సాకారం కాని నాలాల అభివృద్ధితో చిన్నపాటి వానకే జంట నగరాల వాసులకు చుక్కలు కనిపిస్తున్నాయి. మోకాల్లోతు నీటితో వెంటాడుతున్న ట్రాఫిక్ జామ్ కష్టాలు చికాకు పుట్టిస్తున్నాయి. వర్షానికి ట్రాఫిక్ కంట్రోల్ తప్పుతోంది. ట్రాఫిక్ పోలీసులు పెద్దగా రోడ్లపై ఉండరు. 1-2 చోట్ల ఉన్న వాహనాలను కంట్రోల్ చేయడం వారికి పెద్ద సవాల్. ఎందుకంటే జోరు వాన నుంచి తప్పించుకునేందుకు అందరూ ఒక్కసారిగా రైమంటూ దూసుకొస్తుంటారు. సిగ్నల్స్ ని అస్సలు పట్టించుకోరు. ఫలితంగా ఎక్కడికక్కడ జామే. ఎప్పుడు వర్షం కురిసినా ఇంతే. చిన్న వర్షమైతే పావుగంటలో అంతా క్లియర్ అయిపోతుంది. అదే పెద్ద వానైతే గంటల కొద్దీ వాహనాలు కదలనే కదలవు. ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండిపోవాల్సిందే. అష్ట దిగ్బంధనం నుంచి బయటపడాలంటే అష్ట కష్టాలు పడాల్సిందే. ఒక్కోసారి 30 నిమిషాల ప్రయాణానికి 2 గంటలకు పైగా పడుతోంది. ఎప్పుడూ హెవీ రష్ ఉండే ఏరియాల్లో కుండపోత కుమ్మేసిందంటే వాహనదారులకు చుక్కలే. ట్రాఫిక్ జామ్ నుంచి ఎన్ని గంటలకు బయటపడతారో కూడా తెలీదు. కంట్రోల్ చేయాల్సిన ట్రాఫిక్ సిబ్బంది కనిపించరు. మామూలు టైంలోనే కొందరు రూల్స్ పాటించరు. ఇక వర్షం పడిందంటే అలాంటి వాళ్ల గురించి ఎంత తక్కువ చెబితే అంత బెటర్. సందు కనిపించిందంటే చాలు దూరిపోతారు. రోడ్డంతా బ్లాక్ చేసేస్తారు. కర్మకాలి ఏదైనా వాహనం బ్రేక్ డౌన్ అయిందంటే ఇక నరకమే. ఆ వాహనాన్ని పక్కకు తోసే సందు కూడా ఉండదు. ఫలితంగా సగం రోడ్డు బ్లాక్ అయిపోతుంది. ఆ వాహనం తీసేందుకు ట్రాఫిక్ పోలీసులు రావాలన్నా వీలు పడదు. ఎందుకంటే ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలే ఇందుకు కారణం. ఈ ఎఫెక్ట్ అంతా ఆ దారి పొడవునా పడుతుంది. వరద నీటిలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతాయి. పైనుంచి కుండపోత, కింద మోకాళ్ల లోతు వరద. వాహనం అడుగు కూడా ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఎక్కడ చూసినా జజ్జనకరి జామ్లే. హైదరాబాద్లో వాటర్ స్టాగ్నెంట్ పాయింట్స్ ఎన్నున్నాయి? ఈ ట్రాఫిక్ చిక్కులు వీడే మార్గమే లేదా? గమ్యం సాఫీగా చేరే దారే లేదా? సర్కారు తీసుకుంటున్న చర్యలేంటి? గ్రేటర్ హైదరాబాద్ లో వర్షం పడిందంటే ట్రాఫిక్ షరామామూలే. చిన్నవానకి రోడ్లు నదులను తలపిస్తే పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్ ను ఛేదించడం అంత ఈజీ కాదు. అరగంట జర్నీ 2-3 గంటలు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నగరంలో వాటర్ స్టాగ్నెంట్ పాయింట్స్ ఎన్నున్నాయి? ఈ ట్రాఫిక్ చిక్కులు వీడే మార్గమే లేదా? గమ్యం సాఫీగా చేరే దారే లేదా అన్నది హైదరాబాద్ వాసుల్ని ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న ప్రశ్న. దీనికెప్పటికీ సమాధానం దొరకటం లేదు. వానాకాలం రాగానే అవే కష్టాలు రిపీట్ అవుతున్నాయి. భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తిన వేళ నగరవాసుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు
ట్రాఫిక్ కష్ట దిగ్బంధనం నగరంలో ప్రధాన సమస్య. సరిగ్గా సాయంత్రం వేళ వర్షాలు దంచి కొడితే ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేందుకు ఉద్యోగులు ఎన్నో కష్టాలు పడాల్సి వస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లో ప్రధాన రహదారులపైనే వాటర్ స్టాగ్నెట్ అవ్వడంతో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. గంటకు పైగా జోరుగా వాన కురిసిందంటే సగటు వర్షపాతం 7 సెంటీమీటర్లకు పైగా నమోదయ్యే ఛాన్స్ ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతాయి. హైదరాబాద్ మహానగరంలో గతేడాది గుర్తించిన 339 వాటర్ లాగిన్ పాయింట్స్ అన్నీ కూడా నీటితో నిండిపోయాయి. ముఖ్యంగా ఈ బ్లాక్ పాయింట్స్ మెయిన్ రోడ్లపై ఉన్న ప్రాంతాలు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద, లింగంపల్లి రైల్వే అండర్ పాస్, యూసఫ్గూడ మెయిన్ రోడ్, రాజ్ భవన్ రోడ్, ఫిల్మ్ నగర్, మూసాపేట్ మెట్రో స్టేషన్, బాలానగర్ బస్టాప్, చింతల్ రోడ్, జీడిమెట్ల హైటెన్షన్ రోడ్, మలక్పేటతో సహా పాత బస్తీలు పలు ఏరియాల్లో ఈ విధంగా నీరు నిలిచి డేంజర్ స్పాట్స్గా ఉన్నాయి. భారీ వర్షాలతో జీహెచ్ఎంసీ అప్రమత్తమై డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీం, మాన్సూన్ టీమ్స్ రంగంలోకి దిగుతాయి. గ్రేటర్ పరిధిలో డీఆర్ఎఫ్ టీమ్స్, సీఆర్ఎంపీ మెయింటెనెన్స్ టీమ్స్ అన్ని గ్రౌండ్ లెవెల్లో సహాయక చర్యలు చేపడతాయి. ఈ బృందాలు ఎక్కడ వాటర్ నిలిచినా క్లియర్ చేయడం, చెట్లు విరిగి పడిపోతే సహాయక చర్యలు అందించేలా పనిచేస్తాయి. వర్షాలు ఎక్కువగా సాయంత్రం పూట విరుచుకుపడుతూ ఉండడంతో పీక్ అవర్స్ లో ట్రాఫిక్ నరక యాతనను చూపిస్తోంది. గంటల పాటు ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మిస్తున్నా ట్రాఫిక్ కష్టాలు తీరటం లేదు. వర్షం వస్తే చాలు అండర్ పాసుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రహదారుల పొడవు, వెడల్పులకు తగ్గట్టుగా వరద నీటి వ్యవస్థ అభివృద్ధి కాలేదు. వానొస్తే ట్రాఫిక్ జాములకు కారణాలేంటి? నిపుణులు ఏమంటున్నారు? పైనుంచి కుండపోతగా వర్షం, కింద మోకాళ్లలోతు నీళ్లు. వాహనం అడుగు కూడా ముందుకు వెళ్లలేని పరిస్థితి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్. హైదరాబాద్ రహదారులపై ఎప్పుడు భారీ వర్షం వచ్చినా ఇదే పరిస్థితి. హయత్ నగర్ నుంచి మొదలు మియాపూర్ వరకు, అత్తాపూర్ నుంచి సికింద్రాబాద్, ఉప్పల్ వరకు ఎక్కడ చూసినా ప్రధాన రహదారులపై గంటల తరబడి ట్రాఫిక్ జామ్లే. భారీ వర్షాలతో నగరవాసికి ట్రాఫిక్ కష్టాలు చుక్కలు చూపిస్తున్నాయి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోడుప్పల్ వరకు చేరాలంటే వాహనదారులకు గంటన్నర సమయం పట్టిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ఇదొక్క రూటే కాదు, దాదాపు అన్ని రూట్లలోనూ ఇదే సిచ్యువేషన్. భారీ వర్షాలకు హైదరాబాద్లోని అనేక ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లి వచ్చే ఉదయం, సాయంత్రం సమయాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. రహదారులపై నీటి వల్ల వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి లేకపోవడం, ఇంజన్లలోకి నీరు చేరి ఆగిపోవడం, వాన నుంచి తప్పించుకునేందుకు ద్విచక్ర వాహనదారులు మెట్రో పైవంతెనల కింద ఆగడం, చెట్టు విరిగిపడడం, ఎక్కడికక్కడ గుంతల వల్ల కిలోమీటర్ల తరబడి ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి వాహన శ్రేణులను నియంత్రిస్తున్నా, నీరు నిలవకుండా బల్దియా సిబ్బంది డ్రైనేజీలను సరిచేస్తున్నా ఈ చర్యలు ఏమాత్రం సరిపోవడం లేదు. హైదరాబాద్లోని ప్రధాన రహదారులపై వర్షం వస్తే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లే కనిపిస్తున్నాయి. 1,00,000 నుంచి 1,50,000 మంది ఉద్యోగులు పనిచేసే హైదరాబాద్ ఐటీ కారిడార్లో వర్షాల్లో ట్రాఫిక్ కష్టాలు చెప్పనలవి కాదు. గచ్చిబౌలి, ఐకియా సర్కిల్, ఏఐజీ ఆస్పత్రి, హైటెక్ సిటీ, మాదాపూర్, రాయదుర్గం, నానక్రామ్గూడ, విప్రో సర్కిల్, కొండాపూర్ రహదారులన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. చిన్న వాన వస్తేనే హైదరాబాద్ రహదారులపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. భారీ వర్షాలకైతే పరిస్థితి అందరూ చూస్తోంది. దీనికి కారణాలు ఏమిటా అని పరిశీలిస్తే అవి లెక్కకు మించి ఉన్నాయి. నాలాల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, చిన్న వానొస్తే రోడ్లు దెబ్బతిని గుంతలు పడడం, వాటిని పూడ్చడంలో జాప్యం వంటివి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అమీర్పేట మైత్రివనం కోడలిలో నాలా పక్కనే ఉన్న మోకాలులోతు నీరు నిలుస్తోంది. వర్షాలకు మూసీ నది పొంగి ప్రవహిస్తూ ఉంటే అత్తపూర్, చాదర్ ఘాట్, మూసరంబాగు వంతెనలు నీట మునుగుతున్నాయి. దీంతో సరైన సన్నద్ధత లేక ఇంజనీర్లు, వర్షాకాల అత్యవసర సిబ్బంది ఉక్కిరి బిక్కిరవుతున్నారు. హైదరాబాద్లో వేల కోట్ల రూపాయలతో రహదారులు, పైవంతెనలు, అండర్ పాస్లు నిర్మిస్తున్నా
ట్రాఫిక్ కష్టాలు మాత్రం తీరడం లేదు. 30,000 కోట్ల రూపాయలతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం ఎస్ఆర్డీపీ కింద బల్దియా నగర వ్యాప్తంగా రహదారుల నిర్మాణానికి పూనుకుంది. అయితే వీటి నిర్మాణంలో ఇంజనీర్లు సరైన ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. ఎస్ఆర్డీపీ కింద మొదట అయ్యప్ప సొసైటీ కూడలిలో అండర్ పాస్ ను నిర్మించారు. కానీ వర్షం వస్తే చాలు అందులో నీరు చేరుతోంది. లింగంపల్లి రైల్వే స్టేషన్, కేపీహెచ్బీ రైల్వే స్టేషన్ల దగ్గర ఉన్న ఆర్యూబీల చెంత కూడా వర్షం వచ్చి నీరు చేరితే ప్రమాదకర పరిస్థితి నెలకొంటోంది. రాజధానిలో రహదారుల పొడవు వెడల్పుకు తగినట్టుగా వరద నీటి వ్యవస్థ అభివృద్ధి కాలేదు. రోడ్ల నిర్మాణంలో శాస్త్రీయత లేదు. 2018లోనే నగర వ్యాప్తంగా రోడ్ల స్థితిపై సర్వే చేసి ఈ అంశాలతో బల్దియాకు నివేదిక ఇచ్చినట్టు జేఎన్టీయూ నిపుణులు చెబుతున్నారు. కురిసిన వర్షమంతా వేగంగా నాలాల్లోకి చేరడం, అక్కడి నుంచి మూసీకి పరుగులు తీసేందుకు రోడ్ల నిర్మాణాన్ని చేపట్టేలా సూచించినట్టు తెలిపారు. దీని అమలుకు 4,000 కోట్ల రూపాయల నుంచి 5,000 కోట్ల రూపాయలు అవసరమని, తద్వారా గుంతల పూడ్చివేత, రోడ్ల నిర్వహణకు ఏటా 100 కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. ఈ సూచనలను బల్దియా పట్టించుకోవటం లేదని జేఎన్టీయూ నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ పరిస్థితిని అంటున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ హైదరాబాద్లో ట్రాఫిక్ ట్రబుల్స్ మాత్రం తీరటం లేదు. ఏటేటా ఈ కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. ఓవైపు వాహనాలు పెరగడం, అందుకు తగ్గట్టు రోడ్లు వెడల్పు కాకపోవడంతో నిత్యమూ ట్రాఫిక్ సమస్యలు తప్పటం లేదు. వర్షం పడితే ఈ కష్టాలు ఎన్నో రెట్లవుతున్నాయి. వానాకాలంలో వర్షాలు పడితే ట్రాఫిక్ జామ్ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ప్రతి సంవత్సరం అధికారులు చెబుతూ వస్తూనే ఉన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో చర్యలు తీసుకోవడం లేదనేది జనం మాట. భారీ వర్షం పడితే మళ్లీ కొన్ని ప్రాంతాలు నేట మునగడం కామన్. గ్రేటర్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి. నాలాలు లేకపోవడం, ఉన్నా ఆక్రమణలు, చెత్తా చెదారం పూడిక చేరి వరదంతా కాలనీలు రోడ్లపైకి చేరడం పరిపాటిగా మారిపోయింది. గట్టి వాన కురిస్తే చాలా కాలనీలు అతలాకుతలమవుతున్నాయి. ఈ కాలనీ మెయిన్ రోడ్ల ట్రాఫిక్ కష్టాలు మామూలుగా ఉండవు. నగరంలో 2020లో కురిసిన భారీ వర్షాలకు 100 కాలనీలు నీట మునిగాయి. కొన్ని కాలనీలు చెరువుల్లా మారిపోవడంతో పడవల్లో ప్రజలను బయటకు తీసుకురావాల్సి వచ్చింది. వరద నీరు సాఫీగా వెళ్లలేకపోవడం, నాలాలు సరిగా లేకపోవడమే సమస్యకు కారణమని గుర్తించారు. వాటితో ఎప్పటికైనా ప్రమాదమేనని గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టారు. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రాజెక్టును చేపట్టారు. నగరంలో ఏడాది సగటు వర్షపాతం, వరద నీరు వెళ్లే నాలాల పరిణామం, క్షేత్రస్థాయి పరిస్థితులు, ఇలా అన్ని అంశాలను పరిశీలించారు. వరద కాలువలను విస్తరించాలని తొలుత నిర్ణయించారు. కానీ అందుకు ఆస్తుల సేకరణ కష్టంతో కూడుకున్నదని, భారీగా నిధులు అవసరమని భావించి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతమున్న నాలాలకు సమాంతరంగా వరద నీరు పోయేలా ఏర్పాట్లు చేపట్టారు. ఉన్న రోడ్లకు ఎలాంటి ఆటంకమూ కలగకుండా అందుబాటులో ఉన్న స్థలాల్లో బాక్స్ డ్రైన్లు, ఇతర ఏర్పాట్లు చేశారు. నాలాలు లేని ప్రాంతాలలో వరద నీరు వెళ్లే మార్గం లేక సమస్యగా మారుతుంటే, నాలాలున్న చోట కూడా వివిధ రకాల వ్యర్థాలు, చెత్తా చెదారం వేస్తూ ఉండడంతో పూడుకుపోయి సమస్య తలెత్తుతోంది. ఎస్ఎన్డీపీ కింద పనులు చేపట్టిన ప్రాంతాల్లోనూ వరద ముప్పు తప్పని పరిస్థితి కనిపిస్తోందన్న విమర్శలున్నాయి. ఫలితంగా ప్రధాన రహదారులన్నీ వరద నీరు నిలిచి ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. భారీ వర్షాలు ప్రకృతిపరమైన అంశమే అయినా నగరంలో ట్రాఫిక్ కష్టాలు కొంతైనా తీరాలంటే రహదారుల నిర్వహణకు బల్దియా నిరంతర పర్యవేక్షణతో సహా నిపుణుల సూచనలు పాటిస్తే మేలనే వాదన వినిపిస్తోంది. అలాగే వర్షాల సమయంలో నిరంతరము ట్రాఫిక్ పర్యవేక్షణ ఉంటే ఈ స్థాయిలో ఎఫెక్ట్ ఉండదని అంటున్నారు. ఇప్పటికైనా వానొస్తే అయ్యే ట్రాఫిక్ జామ్లకు శాశ్వత పరిష్కారం చూపాలని నగర వాసులు కోరుతున్నారు.